ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర అందరినీ కూడా విజ్ఞుల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఓటేసింది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మీరు అబద్ధాలు చెప్పారు. ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పారు. అంటే ఈ తరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే అమ్మఒడి ఇచ్చి ఉండేవాళ్ళు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. వీటిలన్నిటిని గురించి కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. నిన్న పెన్షన్లు ఇచ్చారు. ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యకు విరుద్ధంగానే పెన్షన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్, ఆ ఊర్లో సర్పంచ్ కానీ, ఆ ఊర్లో ఎంపీటీసీ కానీ, ఆ ఊర్లో ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎవరిని కూడా కనీసం పిలవకుండా, ప్రోటోకాల్ పాటించకుండా పెన్షన్లు వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత